ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పిల్లల్ని ఎక్కువగా కనండి, నేను డబ్బులు ఇస్తాను, సాయం చేస్తాను అని ప్రోత్సహిస్తూ ఉన్నారు కదా! దాని గురించి ఏమంటారండి మీరు పెద్దయినా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి పిల్లలు ఎంతమందో, మరి మరి తన కొడుక్కి నారా లోకేష్ గారికి పిల్లలు ఎంతమందో, వాళ్ళైతే ఒక్కొక్కళ్ళని కనాలి. మరి రాష్ట్రంలోనేమో సంపద సృష్టించండి పిల్లల్ని కనాలంటే, మరి కన్న వాళ్ళకి తిండి బట్ట లేకుండా, మరి వనరులు లేకుండా చేసి ఏమో కనండి కనండి అంటే ఎక్కడ తెచ్చుకుంటారు? కన్న తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి తిండి తిప్పలేంటి అనేది లేకుండా మరి ఏదో రకరకాలుగా మాట్లాడితే ఎట్లా సరిపోద్దండి? డబ్బులు ఇస్తాను 25,000 అంటున్నారు కదా! ఏం 25,000 ఇచ్చాడు? మొత్తం అన్నీ ఆ పథకాలన్నీ తుంగలో దొక్కేసాడు. ఏమీ లేదు. ఆ? ఎక్కడికి వెళ్ళినా ఏమి కనపడట్లేదు. ప్రజలందరూ కూడా గోల పెడతా ఉన్నారు రాష్ట్రం అంతా కూడా. మరి ఈ దశలో మళ్ళీ మీరు పిల్లల్ని కానండి అది ఇది అంటే మీరేమో ఒక్కొక్కళ్ళని అంటారు, మేమేమో కని రోడ్ల మీద తిప్పాలి, ఇక తిండి తిప్పలు లేకుండా. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట? అది సమంజసంగా లేదు. రాష్ట్రంలో చాలా పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి కాబట్టి అది సరైనటువంటి ఇది కాదు దానికి. ఎందుకంటే అన్ని వనరులు కూడా ఆపేశాడు. అసలు రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైపోయింది. ఈరోజు చూస్తే ఎక్కడికక్కడే మరి రాష్ట్రం అంతా గోల పెడతా ఉంది. మరి పరిస్థితులన్నీ కూడా ముందు చక్కబెట్టి తర్వాత సంపద సృష్టించే అనేటువంటి మాట మాట్లాడితే బాగుంటుందని మరి సౌమ్యంగా మనవి చేస్తున్నాను. అంటే పిల్లల కంటే డబ్బులు ఇస్తాను, దాంతో మీరు బాగుండొచ్చు, కుర్రాళ్ళు తగ్గిపోయిపోయారు, ముసలోళ్ళు ఎక్కువైపోయారు అని చంద్రబాబు గారు అంటున్నారు బాధ అని. అవునండి. మరియు కంటే వాళ్ళకి ఏది అసలు ఇచ్చేది ఏది? అసలు ఉన్నయే తీసేస్తే ఇంకా నలుగురికి అన్నాం అనుకోండి, నలుగురిని ఏం చేయాలి? ఇక రోడ్లు అమ్మట అడుక్కు తినాలి. ఇక అదే ఆయన చెప్పేది. పోనీ పేదలని చూసి వాళ్ళ బాగోగులు చూసి ఇంకా నలుగురు కానండి అంటే కంటారు. ఏమండి వాళ్ళేమో ఒక్కొక్కళ్ళు కన్నా మేము 10 మందిని కంటే పరిస్థితి ఏంటి? బతికే విధానం కావాలి కదా సమాజంలో. ఏదైనా ముందు చూపుతో అన్నారేమో, ఒక విజన్ చూసి అన్నారేమో చంద్రబాబు గారు ఆ మాట. ఏమంటే ముందు చూపుతో చూడటానికి ఒకసారి కాదుగా, ఇంతకు ముందు కూడా అట్లాగే ఉంది ఆయన పరిస్థితి. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇంకా దయనీయంగా దారుణంగా మారిపోయింది పరిస్థితులు. ఇంకెవరు నమ్ముతారండి ఆ మాట? ఆ మాట నమ్మటానికి సరైనటువంటి నమ్మేవాళ్ళు లేరు. ఏ ఉద్దేశంతో అన్నారు చంద్రబాబు గారు అలా పిల్లల్ని కనండి డబ్బులు ఇస్తాను అని? ఏమండి ఏ ఉద్దేశంతో అంటే ఏదో సమాజం పెరగాలనే ఉద్దేశం. పెరగాలంటే ఏం చేయాలి? వాళ్ళకి సరైన సదుపాయాలు ఉండాలి కదా. పెరగటం మంచిదే, ఆయన అన్నాడు మంచిదే, కానీ దానికి తగిన వనరులు కూడా ఉండాలి కదా. లేకపోతే మనం ఏంటి ఉపయోగం ఏంటి? ఆ మాటకి అర్థం ఏంటి? అది ఎవరు నమ్మే స్థితిలో లేరండి. పూర్వకాలం అయిపోయింది, అది పాతకాలం. ఓకే, థ్యాంక్ యూ అండి.